హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. డిగ్రీ చేసిన వారికి, పీజీ చేసిన వారికి అయితే ఈ నోటిఫికేషన్లో వాళ్ళు పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి అయితే అవకాశం ఇస్తున్నారు. పొజిషన్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఎనర్జీ అసెస్మెంట్ ఇంజనీర్స్, ఎనర్జీ మేనేజర్స్ అండ్ ఎనర్జీ ఆడిటర్స్ సంబంధించినటువంటి పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా మిస్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో వారు కూడా కామెంట్ చేయండి. ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి ప్రస్తుతానికైతే హైదరాబాద్లోనే ఉన్నాయి. వాటి కంప్లీట్ వివరాలు చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే దాంట్లో ఒక పొజిషన్ అయితే ఉంది. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీసీఏ, బీబీఏ, బీకామ్, ఎంసీఏ, ఎంబీఏ ఆర్ ఎనీ అదర్ బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ చేసిన వారు అయితే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ వారికి అయితే 60% మార్క్స్ ఆర్ 6.5 CGPA తోటి అయితే ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ వారికి అయితే 55% మార్క్స్ ఆర్ 6.0 CGPA ఉన్నవారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, మంచిది. కానీ ఎంఎస్ ఆఫీస్లో మాత్రం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి. ఇనిషియల్గా అయితే 6 months వరకు అయితే ఈ పొజిషన్ అనేది ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే వారు ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. శాలరీ వచ్చేసి 20,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది. అది కూడా డిసైడ్ చేస్తారు స్కిల్ సెట్ అండ్ ఎక్స్పీరియన్స్ని చూసుకొని. ఇక సెకండ్ పొజిషన్కి సంబంధించి చూసుకుంటే ఎనర్జీ అసెస్మెంట్ ఇంజనీర్ సంబంధించినటువంటి డిజిగ్నేషన్ తోటి ఉన్న వారికి ఈ పొజిషన్. ఇందులో 3 పొజిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 3% మార్క్స్ ఆర్ 6.5 CGPA నార్మల్, జనరల్ అండ్ యూఆర్ వారికి అయితే ఉండాల్సి ఉంటుంది. 55% మార్క్స్ ఆర్ 6.0 CGPA ఉన్నవారైతే ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ వారు అడుగుతున్నారు పీజీ వారికి. అండ్ 2 to 3 years ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ యాజ్ ఇంజనీర్స్ ఉన్నవారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇనిషియల్గా 6 months అయితే ఉంటుంది. తర్వాత యాన్యువల్లీ అయితే వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేస్తుంటారు. ఈ శాలరీ వచ్చేసి 35,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. దాన్ని డిసైడ్ చేస్తారు ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని బట్టి. తర్వాత ఎనర్జీ మేనేజర్ అనే పొజిషన్ ఉంది. దాంట్లో ఒక్క పొజిషన్ అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లో బీఈ సర్టిఫైడ్ ఎనర్జీ మేనేజర్ ఉండాల్సి ఉంటుంది వారికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా. తర్వాత బీఈ, బీటెక్ ఆర్ ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ వారి ఈ పొజిషన్స్కి అయితే ఫిలప్ చేసుకోవచ్చు. ఇక మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే 60% మార్క్స్ ఆర్ 6.5 CGPA అనేది అన్రిజర్వ్డ్ వారికి ఉండాల్సి ఉంటుంది. 55% మార్క్స్ ఆర్ 6 CGPA అనేది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే 2 to 5 years అయితే అడుగుతున్నారు. ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారికి అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇనిషియల్గా అయితే 6 months ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు, అది కూడా యాన్యువల్లీ చేస్తుంటారు. శాలరీ చూసుకుంటే 60,000 నుంచి 75,000 వరకు అయితే ఉంటుంది పర్ మంత్. ఇక ఎనర్జీ ఆడిటర్ కింద అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. ఇందులో కూడా బీఈ సర్టిఫైడ్ ఎనర్జీ ఆడిటర్కి అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. తర్వాత బీఈ, బీటెక్ ఆర్ ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వారి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వరకు అయితే 60% మార్క్స్ ఆర్ 6.5 CGPA ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 55% మార్క్స్ ఆర్ 6 CGPA ఉన్నవారు ఎస్సీ ఎస్టీ వారు అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే 2 to 5 years అయితే వారు అడుగుతున్నారు. అది కూడా ఎనర్జీ ఆడిటర్ యాక్టివిటీస్లో ఉండాల్సి ఉంటుంది. ఇక శాలరీ చూసుకుంటే 85,000 నుంచి 1,20,000 వరకు అయితే పర్ మంత్ ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని బట్టి అయితే ఈ శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసుకుంటే గూగుల్ ఫామ్ ద్వారానే ఈ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా సింపుల్గా ఉంది. గూగుల్ ఫామ్ కూడా నేను మీకు చూపిస్తాను. గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా 1 పేజ్లో, సింగిల్ పేజ్లో PDF చేసి ఉండాల్సి ఉంటుంది. తర్వాత దాంతోపాటు లేటెస్ట్ CV సాఫ్ట్ కాపీ, ఆల్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సింగిల్ PDF చేసి అయితే అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రం
ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం అయితే వారు కమ్యూనికేట్ చేస్తారు. వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మాత్రం ఇక్కడ డాక్టర్ రంజిత్ వారికి అయితే రాయొచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇక అప్లై చేయాల్సిన గూగుల్ ఫామ్ అయితే చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎనర్జీ అసెస్మెంట్ ఇంజనీర్ ఎనర్జీ మేనేజర్ అండ్ ఎనర్జీ ఆడిటర్ అని చెప్పేసి మీ యొక్క సింపుల్ డీటెయిల్స్ అండి, ఎక్కువగా ఏమడగట్లేదు. వాటిని చూసుకున్న తర్వాత 2 pages ఆఫ్ గూగుల్ ఫామ్ ఉంది. మీరు సబ్మిట్ చేస్తే మాత్రం వారు మెరిట్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేసి మీకైతే వాళ్ళు పిలవడం అనేది జరుగుతుందండి. ఇక ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే క్వాలిఫికేషన్స్ అయితే సరిపోతున్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. వారందరూ కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.